సింహరాశి వారికి జూలై మాసం 2026 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఏమిటంటే మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. మీ దశానాథుడు ఎవరు, ఆ దశ ఏం జరుగుతుంది, ఎలాంటి దశ జరుగుతుంది, అంతర్దశానాథుడు ఎవరు, విదశ ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఈ గోచార ఫలితాలను సమన్వయపరుచుకొని ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం నడిచినట్టయితే విజయాలు మీకు సంప్రాప్తం అవుతాయి. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే అన్ని రంగాల వాడికి చాలా బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. కానీ ఎటొచ్చి సమస్య ఏమిటంటే ఖర్చులు అలాగే ఉంటాయి. విపరీతమైనటువంటి ఖర్చులు, ఆందోళన అనేటువంటిది పెరుగుతుంది. ప్రయాణాలలో చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అక్కడ కూడా మితంగా మాట్లాడకుండా ఆగ్రహవేశాలు ప్రదర్శించినట్టయితే అగౌరవం పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మరో విషయం, ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ధర్మబద్ధంగా ఏమాత్రం నడవకపోయినప్పటికీ కూడా ఈ అనేక రకాలైనటువంటి అపవాదులు, అగౌరవాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అన్ని లాభాలు వచ్చినట్టుగానే ఉంటుంది, ఒక రకమైనటువంటి ఆందోళన మాత్రం పెరిగిపోతుంది. దానికి కారణం అనేటువంటిది విషయం కనుక చూస్తే అంతు చిక్కదు. మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలనేటువంటి విషయంలో కొంతమంది పొచ్చి ఉన్నారనే సంగతి మీరు తెలుసుకోండి. మరో విషయం ఏంటంటే వివాహం కానటువంటి వాళ్ళు ఎందుకో ఆలస్యం అవుతుంది, ఎందుకో ఒక రకంగా అర్థం కానటువంటి పరిస్థితి, మీకు కావాల్సినటువంటి సంబంధాలు దొరకకుండా విసుగు కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు ఈ మాసం అంతా కూడా. ఇకపోతే ప్రేమికులకు మధ్యన కూడా ఆందోళన అనేటువంటిది కలుగుతోంది, భయం కలుగుతోంది, ఎందుకో అర్థం కాదు. ఇంట్లో కూడా వాతావరణం కూడా దంపతుల మధ్యన పరస్పర అవగాహన లేకుండా మీ యొక్క పిల్లలు కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్దలు కూడా ఒక రకమైనటువంటి మానసిక రుగ్మతలతో ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రకంగా అనేక రకాలలో అన్ని రంగాల వాళ్ళకి కూడా అన్ని రకాలైనటువంటి మనుషులకు కూడా కొంచెం బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రతిరోజు కూడా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యుడికి నమస్కరించడం, శివారాధన అవసరం. ఈ రకంగా మీరు ఉండగలిగితే, హనుమాన్ చాలీసా కూడా చదవగలిగితే ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితం అనేటువంటిది సజావుగా సాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా భక్తి శ్రద్ధలతో ముందుకు నడవాల్సి ఉంటుంది. తెలిసింది కదా, మరి సెలవు, మరి ఉంటాను. నమస్కారం.